ఎలా చేయాలో, ఎక్కడ మొదలు పెట్టాలో, ఎక్కడ ఆపాలో కూడా తెలియటం లేదు. వాళ్ళు ఈరోజు పాస్టర్లు, పాస్టర్మలుగా వస్తున్నారు. ఒక పాస్టర్ గారు నా దగ్గరకు వచ్చి అంటాడు, అయ్యా నేను సేవ చేస్తున్నాను, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అని నా దగ్గరకు వచ్చాడు. సేవ చేసేవాడు అడుక్కుంటాడా? నా దగ్గర నేను ఇబ్బందుల్లో ఉన్నానయ్యా నాకు సాయం చేయమని అడుగుతాడా? వచ్చావా, సరే నువ్వు వాక్యం చెప్పయ్యా అన్నాను. వాక్యం చెప్పయ్యా అని అంటే, కాదయ్య గారు నేను ప్రార్థన చేసి వెళ్ళిపోతాను అయ్య గారు అన్నాడు. వాక్యం చెప్పమంటే ప్రార్థన చేస్తామేంటయా అన్నా నేను. లేదయ్య గారు ఇంకా 4 ఇళ్ళు తిరగాలగా అన్నాడు. వీడెవడీడు? సేవకుడా? ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇలాంటి వాళ్ళు కూడా మీ ఇళ్ళకు వస్తున్నారు, జాగ్రత్త. ప్రార్థన కాదు మనకు కావాల్సింది. ఇక్కడ మనకు కావాల్సింది వివేచన కావాలి. వివేచన కలిగి ఉంటే అతను ఎలాగ ప్రార్థన చేస్తున్నాడో కూడా మనం గుర్తుపెట్టాలి. ఆ గుర్తుపట్టిన తర్వాత ఇతనులో వాక్యం ఉందా, దేవుని శక్తి ఉందా, దేవుని బలం ఉందా, దేవుని ఆత్మ ఉందా నువ్వు గ్రహించాలి. అవి నువ్వు గ్రహించనంత కాలము కూడా దొంగ